హాయ్ అండి, వెల్కమ్ టు బామాస్. నేను వచ్చినప్పటికీ ఈ ఇయర్ కంప్లీట్ అయితే నాకు 20 years అయిపోతుంది నేను స్టార్ట్ చేసి. ఈ 20 yearsలో నేను పుట్టినప్పటి నుంచి అంటే ఉయ్యాల దగ్గర నుంచి పుట్టినప్పటి నుంచి ఆ ఉయ్యాల పాప కుట్టినప్పుడు ఎలా ఫీల్ అవుతారో ఇప్పుడు మ్యారేజ్కి కూడా దాదాపు ఒక్కొక్క పిల్లలు వచ్చేసారు, ఒక్కొక్కరు పిల్లలు ఓనీలకి ఇట్లా వచ్చారనమాట. ఇలాంటివి చూస్తే అమ్మో ఈ పిల్లలకి ఎంత పెద్ద అయిపోయారా అనుకుంటాను. ప్రతి ఇయర్ బర్త్డేకి ఫెస్టివల్స్కి కుడుతూ ఉంటాను కదా, అలా కుట్టిన పిల్లలే ఎక్కువ ఉంటారు నాకు రెగ్యులర్గా. ఇది వచ్చినప్పటికి దేవి అని వాళ్ళ మ్యారేజ్కి కుట్టానండి, ఆ పాప మ్యారేజ్కి. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి వచ్చినప్పటికి ఓనీల్ ఫంక్షన్ 11 కంప్లీట్ అయిపోతున్నాయి, 11 రన్నింగ్లో ఉన్నాయి. తను వచ్చినప్పుడు వీటీపీఎస్లో ఉంటుంది. 4 months పైన అయిందండి నాకు ఇచ్చి. ఎప్పుడు పెట్టుకుంటామో ఫంక్షన్ తెలియదు ఆంటీ ఇచ్చేయండి అని అలా పెట్టి ఇప్పుడు లాస్ట్ మినిట్లో 30th రేపు అంటే సండే రోజు ఫంక్షన్ పాపం రెడీ చేసిస్తున్నాను చూడండి. కాకపోతే నేను అదే చెప్తున్నానండి, లేట్ అయిందని బీ ఫ్రాంక్ ఒప్పుకుంటాను, ఇన్ టైంలో మాత్రం ఇస్తాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వచ్చి ఇక్కడ ట్రయల్ వేసుకునే గ్యారంటీ ఇస్తాను. ఏమైనా ప్రాబ్లం ఉన్నా నేను కంపల్సరీ నైట్ టైం అయినా రెక్టిఫై చేసి ఇస్తాను అనమాట. ఇది పొట్లంగా ఇచ్చారు చూడండి. లంగా పెద్ద బార్డర్ వచ్చింది. నేను లంగాలో బార్డరే స్టిచ్ చేశానండి, ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో క్రాప్ టాప్ చేసుకోవచ్చు కదా, అందుకని. వర్క్ కూడా నేను ఇది లంగా ఓనీ కింద క్రాప్ టాప్ కింద చేశాను, అందుకే చూపిస్తున్నాను. ఇలా కావాలి అనుకుంటే ఇలా లంగా ఓనీ వేసుకున్నాం అనుకోండి ఇలా కనపడుతుంది, ఎందుకంటే 10 years పాప అంటే ఎంతో ఉండదు కదా. కొంచెం లెంత్ పెట్టాను, కింద కూడా స్కాలప్ పెట్టలేదు, ఓనీకి బాగుంటుందని. కావాలంటే తర్వాత నెక్స్ట్ టైం స్కాలప్ చేసుకోవచ్చు అని. బ్యాక్ కూడా చూడండి, చిన్న కీ హోల్లో ఇలా చిన్న ఫ్లవర్స్ వర్క్. ఈ ఫ్లవర్స్ చిన్నగా ఉన్నాయి, బుజ్జి పాప కాబట్టి ఇలా వేసాను, 2 sides వేసాను. హ్యాండ్స్కి వచ్చేటప్పటికి పెద్ద బార్డర్ వచ్చిందండి. లంగాలో బార్డర్ యూజ్ చేశాను కాబట్టి హ్యాండ్స్ క్లాత్ రాదండి. నేను చెప్పే ప్రతి దానిలో ఒక్కొక్క పాయింట్ ఉంటుంది, నేను వర్క్షాప్స్ నడిపించుకునే వాళ్ళకు కూడా చెప్తున్నాను. అందుకని ఈ ప్లెయిన్ బార్డర్ మొత్తం బుట్టకి యూజ్ చేసి బాగా బార్డర్ మాత్రం ఇచ్చాను. ఇంకొక బార్డర్ పైన చిన్న బార్డర్ ఉంది, అది అవసరమైతే నెక్స్ట్ బ్లౌజ్ కూడా మనకు యూజ్ అవుతుంది. బార్డర్ మాత్రం వేస్ట్ చేయను అనమాట. బుటా కూడా చూడండి 2 sides నెక్కు వేసి బుటాస్ కూడా మొత్తం ఇచ్చానండి. మనకి ఇలా క్రాప్ టాప్ లాగా కూడా వేసేసుకోవచ్చు బెల్ట్ పెట్టుకొని, లేదు అంటే అన్ని జ్యువెలరీ పెట్టుకొని హాఫ్ సారీ ఫంక్షన్కి ఇలా ఓని వేసుకోవచ్చు. బుట్టి బ్యాక్ కూడా వచ్చేస్తుంది మొత్తం చూడండి. కలర్ కాంబినేషన్ కానీ లంగా కానీ వర్క్ కానీ, ఇది వచ్చేటప్పుడు మగ్గం వర్కేనండి, అదే చూపిస్తున్నాను. ఈ పాపకి పట్టు శారీ తీసుకున్నారు, లంగా ఓని హాఫ్ శారీ ఫంక్షన్కి. దీని తర్వాత నెక్స్ట్ డ్రెస్సు, దీనిలో బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా జకాటా బ్లౌజ్ వచ్చిందండి. నేను అదే చెప్తున్నాను, టీనేజ్ పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా ఏదైనా ఫ్రెండ్స్ ఫంక్షన్ కానీ అకేషన్ కానీ ఉంటే శారీ కావాలంటారు. అలా శారీ కొనుక్కున్నప్పుడు శారీలో బ్లౌజ్ వాళ్ళకి వర్క్ కానీ డిఫరెంట్గా చేసుకోండి. దానిలో వచ్చిన బ్లౌజు మమ్మీకి బార్డర్ ఉంచుకొని ప్యాటర్న్ చేసుకోండి.